కేజీఎఫ్ తర్వాత ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు కన్నడ స్టార్ హీరో యష్. దర్శకురాలు గీతా మోహన్ దాస్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. కన్నడతో పాటు ఇంగ్లీష్లోనూ ఒకేసారి షూట్ చేస్తున్నారు. అన్ని భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే రామాయణాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్లో రామాయణ అనే భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రావణ్ పాత్రలో యష్ నటించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్లో తాను ఎందుకు భాగమయ్యాడనే విషయాన్ని చెప్పుకొచ్చాడు యష్. ఇదొక అద్భుతమైన పాత్ర. ఈ కథలో నటించడానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ లేవు. కేవలం ఆ పాత్రలో నటించాలనే ఉద్దేశంతోనే ఓకే చెప్పాను అని తెలిపాడు. అయితే రామాయణానికి సంబంధించి ఇదే కాకుండా వేరే ఏదైనా పాత్ర చేస్తారా అంటే నో చెప్తాను అన్నాడు. ఒక నటుడిగా ఇది నాకు సవాల్తో కూడుకున్న పాత్ర. ఆ పాత్రలో ఎన్నో షేడ్స్ ఉంటాయి. యాక్టింగ్కు ఎంతో స్కోప్ ఉంటుంది అని యష్ తెలిపాడు. మరి రావణ్గా యష్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.